నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఇక పుష్ప 2 ఫుల్ లెంత్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ముందే చెప్పేస్తున్నా అండి, సినిమా బాగుంది. కాకపోతే పెంచిన ఈ టికెట్ రేట్లకి వర్త్ అయితే కాదు. బాహుబలి అనుకోండి, కల్కి అనుకోండి, లేదా త్రిపుర అనుకోండి, ఏ సినిమా అయినా టికెట్ రేట్ పెంచారు అన్నప్పుడు ఆ సినిమాని విజువల్గా చూసినప్పుడు ఆ వర్త్ తెలిసింది. ఇది ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీ అండ్ అంతే. ఆ గ్రాండ్నెస్ కానీ ఆ రిచ్నెస్, ఓకే, ఆ ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి. కానీ మరీ ఈ ఎఫర్ట్స్కి ఒక 400 వరకు టికెట్ పెట్టినా కూడా సాటిస్ఫై అవ్వచ్చు. కానీ మరి 600, 700 టికెట్ పెట్టి చూసే అంత గొప్పగా అయితే లేదు సినిమా. గొప్పగా ఇన్ ద సెన్స్ విజువల్ వండర్ అయితే కాదు. సినిమా అయితే బాగుంది. ఈ మూవీ స్టోరీ లైన్ అంటే కథాబీజం గురించి మాట్లాడుకోవాలంటే, రాజ్యం గెలిచిన రాజుకి పంతం, ప్రతిభ రెండూ ఉంటే ఎలా దూసుకుపోతాడు, ఎంత అభివృద్ధి చెందుతాడు అనేది ఈ సినిమా కథాబీజం. ఇంకా కథ గురించి మాట్లాడుకోవాలంటే, స్టోరీ గురించి మాట్లాడుకోవాలి అంటే, పుష్పకి ఆల్రెడీ పార్ట్ 1లోనే ఒక కయ్యం పెట్టుకున్నారు కదా షికావర్త్ అంటే ఫయాజ్ ఫాజిల్ గారితో. ఆ కయ్యాన్ని అలాగే కొనసాగించాడా లేదా, కొనసాగిస్తున్న టైంలో ఇంకెవరెవరితో కయ్యాలు పెట్టుకున్నారు, ఈ కయ్యాలు పెట్టుకున్న వాళ్ళందరూ కలిసి పుష్పని ఏమైనా చేశారా, లేదా పుష్ప ఎదుగుదలను ఆపగలిగారా, పుష్ప ఎదుగుదల కోసం ఏమేం చేశాడు, ఎన్ని కొత్త ఐడియాలతో వచ్చాడు, ఎంత ఎదిగాడు, తనతో పాటు తన పక్కన ఉన్న వాళ్ళని ఎంత బాగా చూసుకున్నాడు, తన ఫ్యామిలీ తన దగ్గరికి తీసుకుందా లేదా. కాకపోతే ఈ అంశాలన్నిటికీ సగం సమాధానం మనకి పార్ట్ 2లో దొరుకుతుంది. పార్ట్ 3 కూడా ఉంది కాబట్టి పూర్తి కథ మనం పార్ట్ 3లోనే చూడాలి. ఇక స్క్రీన్ ప్లే అంటే కథాబీజం కథనం గురించి మాట్లాడుకోవాలి అంటే కనుక, సుకుమార్ గారి స్టైల్లోనే కథనం ఉంటుంది. రంగస్థలంలో కానీ, పుష్పలో కానీ, లేకపోతే వన్ నైన్ కొంచెం టిపికల్ అండి. ఫ్లాట్ కథనం అనమాట. ఏం లేదు, మనం ఏం జరుగుతుందో కొంచెం ఫస్ట్లో ఒక సంఘటన చూపించి, ఆ సంఘటన జరగడానికి కారణాలు ఏంటంటే ఫ్లాష్ బ్లాక్లోకి వెళ్ళి కొంచెం ఎంగేజింగ్గానే ఉంచారు. అండ్ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అలా పర్లేదు, ఏదో ఓకే, మరీ బోర్ కొట్టదు అనుకోండి, బట్ కొంచెం స్లో అనిపిస్తుంది మనకి. ఆ తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్లో పుష్ప తగ్గాడా అనుకున్న టైంకి మళ్ళీ రేస్ చేసి గూస్ బంప్స్ తెప్పించే మూమెంట్స్ తర్వాత అందుకున్న స్పీడ్ మాత్రం ఆ స్క్రీన్ ప్లేని పరిగెత్తించారు. సెకండ్ హాఫ్ అంతా కూడా షికావత్ పుష్ప క్యాట్ అండ్ మౌస్ రేస్ ఉంటుంది కదా, అది నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది మనకి. ఫైనల్గా కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి, యాక్షన్ సీక్వెన్సెస్, అవి నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ మూమెంట్స్ అయితే తీసుకొస్తాయి మనకి. ఓవరాల్గా స్క్రీన్ ప్లే అయితే సుకుమార్ గారి స్టైల్లో అదిరిపోయిందనే చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉన్నా కూడా దాన్ని మొత్తాన్ని సెకండ్ హాఫ్ కవర్ చేసి ఎక్కడికో తీసుకెళ్ళి పెట్టింది. ఇక యాక్టర్ల పెర్ఫార్మెన్స్కి వస్తే, ముందుగా మాట్లాడుకోవాల్సింది అల్లు అర్జున్ గారి గురించి. యాజ్ యూజువల్ పుష్ప క్యారెక్టర్లో ఇమిడిపోయారు. ఆయన క్యారెక్టర్ని అర్థం చేసుకుని, ఆ క్యారెక్టర్ గ్రౌండ్స్లో కానీ, స్లాంగ్ దగ్గర నుంచి యాజ్ యూజువల్ పుష్పలో ఎలా అనిపితే మనకి బాగు అనిపించిందో, ఇలాగ ఇందులో కూడా ఆ పుష్ప పాత్రలో ఆయన ఒదిగిపోయిన విధానం సూపర్ అనిపిస్తుంది. ఇంకా ఆ తర్వాత రావు రమేష్ గారు కానీ, జగపతి బాబు గారు కానీ, లేకపోతే ఫయాజ్ ఫాజిల్ గారు కానీ, అండ్ ఎస్పెషల్లీ రష్మిక మందన ఒక పుష్ప వైఫ్ శ్రీవల్లి ఒక రాజు పక్కన రాణిలాగా తన భర్తని కంట్రోల్లో పెట్టుకోవాలి కానీ, తన రాజస్వం చూపించడంలో కానీ నెక్స్ట్ లెవెల్లో చూపించింది. ఇంకా అనసూయ ఉన్న 2-3 సీన్లు కూడా అల్లాడించింది. ఫైనల్గా శ్రీలీల ఐటమ్ సాంగ్ కూడా బాగుంది. ఓవరాల్ పెర్ఫార్మెన్స్ అన్నీ కూడా ఏ కేశవ పాత్ర చేసిన ఆయన కానీ మొత్తానికి ఏ పాత్ర చేసిన వాళ్ళు ఆ పాత్రలో ఒదిగిపోయారు. ఆ పాత్రే కనిపించే అంత అద్దుకుపోయారు. ఆ పాత్రలకి అద్భుతంగా అనిపించింది అది మొత్తం. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ అంటే సాంకేతిక విలువల గురించి చెప్పాలి అంటే, ముందుగా మాట్లాడుకోవాల్సింది దేవిశ్రీ ప్రసాద్ గారి గురించి. పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోరు ఎరగదీసేశారనే చెప్పాలి. ఎస్పెషల్లీ శ్రీవల్లి సాంగ్ కానీ, లేకపోతే మా ఐటమ్ సాంగ్ కానీ, లేదా మన చపాతీ పిండి సాంగ్ అనుకున్నాం కదా ఒకటి, అదే ఫీలింగ్ సాంగ్ కానీ, ఇంట్రడక్షన్ సాంగ్ కానీ, అదే అమ్మవారి వచ్చినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, అబ్బాబ్బా ఇరక్కొడేశారు. దేవిశ్రీ ప్రసాద్ గారు లిటరల్గా ప్రాణం పోసారు ఈ సినిమాకి అని చెప్పాలి. ప్రాణాన్ని ఒక లెవెల్లో తీసుకెళ్ళి పెట్టారు బ్యాక్గ్రౌండ్ స్కోర్తో. ఇంకా దాని తర్వాత సినిమాటోగ్రఫీ అండ్ డిఓపి, లేకపోతే ఈ ఆర్ట్ డిపార్ట్మెంటు, అందరూ కూడా ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్లో ఉంచడానికి ప్రతి టెక్నీషియన్ కూడా చాలా 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 కష్టపడ్డాడు. అండ్ వీటన్నిటిని వెనకుండి నడిపించిన రథసారథి సుకుమార్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బట్
కథ విషయం కొంచెం ఇంకొంచెం శ్రద్ధ తీసుకుంటే బాగుండని నా పర్సనల్ ఒపీనియన్. బట్ ఇవన్నీ పక్కన పెడితే కథనాన్ని ఆ కథనంతో ఆ కథని కొంచెం మ్యానిపులేట్ చేసి మనందరినీ ఎంటర్టైన్ చేశారని చెప్పుకోవాలి. సో ఓవరాల్గా మూవీ బాగుంది. నా పరంగా అయితే టికెట్ రేట్ బట్టి అయితే నేను మూవీకి 2.5 ఇస్తా. టికెట్ రేట్కి అయితే వర్త్. టికెట్ రేట్ అంత టికెట్ రేట్లు పెట్టడం వర్త్ కాదు. బట్ ఒక 4 ఒక 10 ఒక నా టికెట్ రేట్లు తగ్గిన తర్వాత చూడడానికి అయితే పర్ఫెక్ట్ మూవీ. ఫ్యామిలీతో కూడా వెళ్ళి చూడొచ్చు. మంచి ఫ్యామిలీ సెంటిమెంట్స్ అన్నీ ఉన్నాయి మూవీలో. ఒక టికెట్ రేట్లు ఒక్కటే నాకున్న పెద్ద బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. నేను ఇప్పుడు రెండోసారి వెళ్ళడానికి 200 సార్లు ఆలోచించాలి. మళ్ళీ టికెట్ రేట్ ఎప్పుడు తగ్గుద్దా, ఎప్పుడు చూద్దామా అనుకుంటున్నాను నేను కూడా. లేకపోతే నార్మల్ టికెట్ రేట్ అయితే ఈరోజు ఈవినింగ్ ఇంకో షో బుక్ చేసుకునేవాడిని. బట్ ఏం చేస్తాం, ఆ ఛాన్స్ మనకి అల్లు అర్జున్ గారు ఈ మైత్రి మూవీ ప్రొడ్యూసర్స్ ఇవ్వలేదు కదా. చూద్దాం ఇప్పటికైనా ఆలోచించి తగ్గిస్తారో లేదో.